క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలైన అందరికీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా దేవాది దేవుడు తన కృపా సన్నిధి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు మరొకసారి ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఈ దినము మనము డిసెంబర్ నెలలోనికి వెళ్ళడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. ఈ డిసెంబర్ మాసములో ఎస్పెషల్లీగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక గొప్ప మహనీయమైనటువంటి ఒక గొప్ప పండగ మనకందరికీ తెలుసు. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించుట అని మనం చూస్తాం. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని మనము కూడా ప్రతి సంవత్సరము కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అనేకులు కూడా క్రీస్తు పుట్టుకను జరుపుతూ ఉంటారు. కాబట్టి ఈ దినము మరొకసారి మీ ముందుకు రావడానికి గల కారణము తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి. మన ఇంటిని లేదా భౌతికమైనటువంటి వాతావరణాన్ని అలంకరించుకోవడానికి మనం ఇష్టపడతాం. భౌతికమైనటువంటి మన యొక్క వస్త్రధారణ విషయంలో కావచ్చు, ఆహార పదార్థాల విషయంలో కావచ్చు, ఒక పండగగా క్రీస్తు పుట్టుకను మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. నిజానికి మనం చెప్పాలంటే క్రీస్తును ఆరాధించాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగా నిజంగా లోకరక్షకుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే సర్వమానవారి కొరకు ఆయన ఈ భూమి మీదకి రావడము ఒక మహనీయమైనటువంటి కార్యము, ఒక గొప్ప కార్యం. కనుక ఇది భౌతికమైన అలంకరణకు మనము ఒక ఆనందముతో ఇది ఒక సెలబ్రేషన్, ఒక పండగ అని మనం జరుపుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది గొప్ప రక్షణ ఇవ్వడానికి, లోకానికి రావడానికి ఉద్దేశం మనం చూస్తూ ఉన్నాం. నశించిన దానిని రక్షించడానికి రక్షకుడుగా, మనుష్య కుమారుడుగా భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు రావడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ గొప్ప రక్షకుడు నశించిన దానిని, నశించిపోతున్న సర్వలోక మానవారిని అందరిని కూడా రక్షకుడుగా రక్షించడానికి ఆయన భూమిపై అవతరించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన పంపబడ్డాడు. ఆయనే దేవుడుగా, ఆది సంభూతుడుగా ఆయన ఉండి ఆయన మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి రావడం లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథములో 9వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన చెప్పబడుతూ ఆయన భుజముల మీద రాజభారం ఉండును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ఒక జన్మ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ దినము మరొకసారి మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి ఒక ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనము ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి మరి ఈ సంవత్సరంలో మరలా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కొద్ది రోజులైతే క్రిస్మస్ నెలలోనికి మనం వెళ్తాం. ఈ క్రిస్మస్ నెలలో ప్రాధాన్యతగా మనం ఆలోచన చేయగలిగింది ఏదంటే, మన జీవితాల్లో మునుపటి క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆధ్యాత్మికంగా ఎలా మనం బలపడుతూ వచ్చాం, ఆధ్యాత్మికంగా ఇంకా దేవుని సన్నిధిలో మనం ఎలా ఎదుగుతూ వచ్చాం, మన యొక్క సాక్ష్యము, మన యొక్క వ్యక్తిగత ప్రార్థన, మన వ్యక్తిగత జీవితం, క్రీస్తుతో మనకున్నటువంటి రిలేషన్, సహవాసము, దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో మనం తీసుకున్న డిసిజన్స్, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తా ఉన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడే. ఆయన వెళుతూ చెప్పిన గొప్ప మాట ఏంటంటే, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించండి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. సువార్త విషయంలో మీరు తీసుకున్న తీర్మానాలు, దేవుని పని విషయంలో మీకున్న బాధ్యత, భారము, భౌతికమైన అలంకరణ ప్రాముఖ్యమైనది అని మీరు భావించినప్పటికీ, దేవుని పరిచర్య, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు దేవుని సువార్త అనేది మన జీవితంలో ఒక ప్రాధాన్యమైనటువంటిది. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి కూడా దేవుని సువార్త విషయంలో భారం కలిగిన వారుగా ఉండాలి, బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. కనుక ఈ దినాల్లో సేవకులకు సంబంధించింది మాత్రమే కాదు, దేవుని సువార్త పరిచర్య సర్వమానవారిలో ఉన్న దేవుని నమ్మినటువంటి ప్రతి బిడ్డల మీద కూడా ఆ భారం ఉంది.
ఆ బాధ్యత ఉంది. కనుక సార్వత్రిక క్రైస్తవులందరికీ క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయం ఏదంటే, మీరు మీ వంతుగా లాస్ట్ 2023లో మీరు తీసుకున్న తీర్మానాలకు, ఈ సంవత్సరం మీరు తీసుకున్న తీర్మానాలకు మీరు ఏ విధంగా న్యాయం చేశారు? పరిచర్య విషయంలో, స్వార్థ వ్యాప్తి విషయంలో, దేవుని పని విషయంలో. దేవుడు మీకు రక్షణనిచ్చాడు, రక్షణ భాగ్యాన్ని మీకు ఇచ్చాడు. మరి మీరు ఎలా దేవుని పని విషయంలో సహకరించారు? తన పరిచర్య విషయంలో మీరు ఎలా సహకరించారనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతంగా దేవునితో సహవాసము, ఇతరులకు నీ యొక్క జీవితమే ఒక సాక్ష్యముగా పోయిన సంవత్సరానికి ఇప్పటికీ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి. ఇది నిజమైన క్రిస్మస్. అంత మాత్రమే కాదు, నీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా ప్రార్థనతో పాటు దేవుని సన్నిధిలో గడిపే ఆ వాక్య ధ్యానముతో పాటు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఆరాధించే అనుభవం ఉండాలి. ప్రతిరోజు మన జీవితంలో క్రిస్మసే. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ దేవాది దేవుడు ఒక శుభవచనంగా వచ్చాడు. ఆయన నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పబడ్డది. ఈ మీ అందరికీ కూడా సంతోషకరమైన సువార్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఓ గొప్ప సువార్తమానము, ఓ గొప్ప ఆనందము, ఓ గొప్ప ఆధిక్యత, దేవుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, జన్మించాడు. ఆయన వచ్చిన దేవుడు పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భంలో పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో మార్పును ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవుని పని కొరకు మనం ఎలా సమర్పించుకున్నాం, తీర్మానం కలిగి జీవిస్తున్నాం అనే విషయం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. భౌతికమైన అలంకరణ అవసరమే, కానీ అంతకంటే ప్రాధాన్యతమైనది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, మన సాక్ష్యము, మన పరిచర్య. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు స్వార్థ విషయంలో మనం కలిగి ఉన్న డిసిజన్స్, తీర్మానాలు, మనం ఎలా ముందుకు వెళుతున్నాము అనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటిని బట్టి మీరు మీ వ్యక్తిగతంగా దేవునికి మీరు ఎంత సమయాన్ని ఇస్తున్నారు, ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు? దేవాది దేవుడు మీ సొంత కార్యాలను చూచుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యాలను ఎవరు చూడరన్నారు, ఇతరుల కార్యాలను ఎవరు చూడరన్నారు. ఇతర కార్యాలను కూడా చూడాలి, యేసుక్రీస్తు ప్రభు వారి కార్యాలను కూడా చూడాలి. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించును అన్నాడు. విధవరాలను, తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని మీరు పరామర్శించాలి అన్నాడు. అలా చేయడము దేవుని చిత్తమై ఉన్నది. దేవుని రాజ్యంలో నశించిపోతున్న వారి రక్షణ పొందడానికి సువార్త ప్రకటించడం అది గొప్ప పరిచర్య. అది కూడా మనం చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. వీటన్నిటిలో కూడా మనము మన వంతుగా దేవుని పరిచర్య కొరకు మనము ముందుకు వెళ్ళాలని మరొకసారి తెలియజేస్తూ, ఈ మాటల ద్వారా నిజమైన క్రిస్మస్, క్రీస్తు గురించిన గొప్ప నిరీక్షణ, క్రీస్తు చెప్పిన విషయాలను మనం మన జీవితాల్లో అనువదించుకొని నడవడమే అని తెలియజేస్తూ, మరొకసారి క్రిస్మస్ కంటే ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. కనుక క్రిస్మస్ అంటే ప్రతిదినం ఆరాధించాలి. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండాలి. ఆదివారము ప్రభు సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవునితో గడపడం, ఇది నిజమైన క్రిస్మస్. కొంతమంది పండుగ సందర్భాలలో, క్రిస్మస్ పండుగ సందర్భాలలో చర్చికి రావడం, ఆ వారం 10 రోజులు దేవుని సన్నిధిలో గడపడం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వారు మరలా లోకంలో తిరుగుతూ దేవునికి దూరంగా బ్రతికే వారు కూడా అనేకులు ఉన్నారు. ఇది నిజమైన క్రిస్మస్ కాదు. ప్రతి ఆదివారం కూడా ప్రభు సన్నిధానానికి నమ్మకంగా దేవునికి సాక్షిగా మనం బ్రతికితే అప్పుడు మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. అది మన అంతం వరకు కూడా, మన బ్రతుకు దినములు కూడా దేవుని సన్నిధిలో అలాగా బ్రతకాలని తెలియజేస్తూ, ఇది నిజమైన క్రిస్మస్ అని మరొకసారి మీతో పంచుకుంటున్నాను. నామకార్థ క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా ఉండక ప్రతిదినం క్రీస్తును ఆరాధించే వారిగా, ప్రతి పునరుద్ధాన దినములో, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడిపే బిడ్డలుగా ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో ఉంటుందని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.